ఒక గ్రామంలో రాము అనే విద్యార్థి ఉండేవాడు. అతను చదువులో అంతగా ఆసక్తి చూపించేవాడు కాదు. ఎప్పుడూ ఆటలు, సరదాల్లోనే గడిపేవాడు. అతని గురువైన సీతమ్మగారు మాత్రం రామును మంచి మార్గంలో నడిపించాలని అనుకునేవారు. ఒకరోజు సీతమ్మగారు క్లాస్లో ప్రతి ఒక్కరికి ఒక చిన్న మొక్క ఇచ్చి, "ఈ మొక్కను జాగ్రత్తగా పెంచి ఒక నెల తర్వాత తీసుకురండి" అన్నారు. అందరూ తమ మొక్కలను ప్రేమగా చూసుకున్నారు. కాని రాము మాత్రం దాన్ని పట్టించుకోలేదు. రోజులు గడిచిపోయాయి. ఒక నెల తర్వాత అందరూ అందమైన మొక్కలతో వచ్చారు. రాము మొక్క మాత్రం ఎండిపోయింది. అతను చాలా సిగ్గుపడ్డాడు. టీచర్ గారు నన్ను తిడతారు అని భయపడ్డాడు. కాని సీతమ్మగారు రామును చూసి నవ్వుతూ, "నువ్వు నిజం చెప్పావు. మొక్కను జాగ్రత్తగా చూసుకోలేదని అంగీకరించావు. అదే గొప్ప విషయం" అన్నారు. తర్వాత చెప్పారు, జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యం. తప్పు చేసినా దాన్ని అంగీకరించడం గొప్ప గుణం. ఆ రోజు నుండి రాము మారిపోయాడు. చదువులో కూడా శ్రద్ధ పెట్టి మంచి విద్యార్థిగా మారాడు.